హలో జక్కన, మహేష్ అన్న మూవీ అప్డేట్స్ ఎంత వరకు వచ్చాయి? నవంబర్ లో ఆ డీటెయిల్స్ చెప్తానని చెప్పానుగా. ఈలోపే ఇంత కంగారు ఎందుకు బన్నీ? మరి మహేష్ అన్న మూవీ అంటే ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుంది. కరెక్టేలే, కానీ ఇంకా నవంబర్ రాలేదు కదా. ఈలోపే అడిగితే నేను ఎలా చెప్తాను? షూటింగ్ ఎంత వరకు వచ్చింది జక్కన? ఒడిశాలో కొన్ని షార్ట్స్, అలాగే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని, శంకరపల్లిలో కొన్ని, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కొన్ని. మొత్తం మీద ఒక 20-25% షూట్ జరిగింది. ఎంత షూట్ జరిగినా రవ్వంత న్యూస్ కూడా నువ్వు స్ప్రెడ్ చేయట్లేదు. మరి ఇంత సస్పెన్స్ అయితే కష్టం జక్కన. అంటే అక్కడ మహేష్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. సినిమా షూటింగ్ తప్ప నాకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. సినిమా టైటిల్ ఏంటి? వారణాసి అని అంటున్నారు, ఎంత వరకు నిజం? నేను అనౌన్స్ చేసే వరకు కూడా నిజమని నేనైతే ఏది చెప్పను. అంటే టైటిల్, ఫస్ట్ లుక్, గ్లిమ్స్ అన్ని నవంబర్ లోనేనా? అవును, నవంబర్ 15 అలా అని అనుకుంటున్నాను. నువ్వు అలా ఇలా అనుకో, కరెక్ట్ డేట్ చెప్పు. ఇదిగో, నువ్వు ఎప్పుడు అనౌన్స్ చేసినా నా రికార్డు మాత్రం కొట్టలేరు. నీ రికార్డా? ఏ రికార్డు గురించి మాట్లాడుతున్నావు? నా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రికార్డు. ఫస్ట్ లుక్ అంటే జాతరలో చీర కట్టుకున్న పిక్కే కదా రిలీజ్ చేసింది. ఎంత వ్యూస్ వచ్చాయేంటి? ట్విట్టర్ లో 2,85,000 లైక్స్, 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది ఆల్ టైమ్ రికార్డు. ఆ రికార్డు కొట్టడం ఎవరి వల్ల కాదు. ఎందుకు బన్నీ ఇంకా నువ్వు అదే ఆలోచిస్తా కూర్చున్నావు? ఇక్కడ ఉంది మహేష్, పాన్ ఇండియా సినిమాలు తీయకుండానే రికార్డులు కొట్టిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. కావచ్చు, మహేష్ అన్న వేరే వేరే రికార్డులు ఎన్నైనా కొట్టచ్చు, కానీ ఫస్ట్ లుక్ రికార్డు మాత్రం పుష్ప 2దే ఉండిపోద్ది. నీ భ్రమలో నువ్వు ఉండు, కానీ అక్కడ మహేష్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక రికార్డులన్నీ ఎగిరిపోతాయి. అంత సినిమా లేదు, నేను ఒప్పుకోను. ప్రపంచంలో నా పుష్పాన్ని మించిన సినిమా వేరే ఏది లేదు, రాదు, రాబోదు. అబాబా, నువ్వు ఆ పుష్ప మేనియా నుండి బయటికి రా ముందు. నెక్స్ట్ నువ్వు తీయబోయే అట్లీతో సినిమా ఎలా ఉంటుంది? రాబోయే ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి అవి చెప్పు. నేను నెక్స్ట్ ఏ సినిమా చేసినా, ఎన్ని చేసినా సరే, పుష్ప పుష్ప పుష్ప. పుష్పాని కొట్టేది ఏది రాదు, నా సినిమా కూడా రాదు. అబ్బాబా, పాడిన పాటే ఎన్నిసార్లు పాడతావు? ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. మహేష్ లుక్ కి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. అవునా? అంత బాగుంటుందా? మహేష్ అన్న గ్లామర్ బాయ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నీ సినిమాలంతా మాస్ గా చూపిస్తావుగా, మరి మహేష్ కి సెట్ అవుతుందా గెటప్? మహేష్ బాబు క్లాసు మాసు అని కాదు, ఆల్ రౌండర్. మేసాలు రానప్పుడే మహేష్ మాస్ ప్రేక్షకుల్ని పిచ్చెక్కిచ్చాడు. ఇప్పుడు మాస్ ని అల్లాడించడం అతనికి చిటికేసినంత ఈజీ. వారణాసి సెట్ చేసి మరి తీసారని కదా, మరి స్టోరీ కొంచెం చెప్పొచ్చుగా. స్టోరీ చెప్తే నేను జక్కనని ఎందుకు అవుతాను? ఆ కథా కమామీష్ అంతా థియేటర్ లో చూడాల్సిందే. నీ సినిమా వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్లు కూడా అయిపోతాయి. సినిమా ఎప్పుడు వస్తుందని కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుందా లేదా అన్నదే పాయింట్. నువ్వు మహేష్ అన్నతో సినిమా తీసి రిలీజ్ చేసే లోపు నేను ఇంకో 2-3 సినిమాలు తీసేయచ్చు కూడా. పుష్ప 3 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను కూడా మీ అందరిని తీయమనే చెప్తున్నా. కాకపోతే నా ఆలోచన, నా టేకింగ్, నా ఐడియా వేరుగా ఉంటుంది. లేట్ అయినా సరే ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకురావాలని నా ఆలోచన. అన్ని రోజులు ఒకలా ఉండవు జక్కన్న, ఎప్పుడైనా దెబ్బ పడవచ్చు. త్వరగా తీయడం బెటర్, తర్వాత నీ ఇష్టం. పిచ్చోళ్ళారా, మీరు సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ లో చూసి ఓహో సినిమా ఇలా వచ్చింది అని అనుకుంటారు. నాకు స్క్రిప్ట్ దశలోనే సినిమా మొత్తం నా కళ్ళ ముందు కనబడుతుంది. అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటేనే నేను స్టార్ట్ చేస్తాను. అందుకేగా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతున్నావు. సరే గాని నాతో నువ్వు ఎప్పుడు చేస్తావు మరి మూవీ? నువ్వు రెడీగా ఉన్నావా? ఉంటే చెప్పు, నీకోసం ఒక స్టోరీ డిజైన్ చేస్తా. నో, మహేష్ అన్నతో సినిమా రిలీజ్ చేసే టైంకి నా ఈ నల్లబొచ్చు మొత్తం తెల్లబొచ్చు అవుతుంది. ఇంకా నువ్వు నాతో సినిమా తీసేపటికి ఎవడుంటాడో ఎవడపోతాడో. అబ్బాబా, అన్ని అపశకనపు మాటలు. సరేలే, ముందైతే వచ్చే నెల పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నా, రెడీగా ఉండు. దేనికి రెడీగా ఉండాలి? ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తున్నావా? నిన్నెందుకు రమ్మంటాను? వస్తే మాత్రం అక్కడ మహేష్ ఫ్యాన్స్ తో నువ్వు తట్టుకోగలవా? నేను అనేది గ్లిమ్స్ చూడటానికి, ఫస్ట్ లుక్ చూడటానికి రెడీగా ఉండు అంటున్నా. చూస్తా, నేను చూడకుండా ఎలా ఉంటాను? నా పుష్పాన్ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి కదా. ఇంకా పుష్ప గిష్ప అనుకో, అవన్నీ రికార్డులు మడత పెట్టుకుని ఓ మూలకి వెళ్ళిపోతాయి. నో, అలా జరగడానికి వీల్లేదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఫస్ట్ లుక్ పడి రికార్డులు పేలిపోగానే గంగమ్మ జాతరలో పొట్టేలు బలియడానికి నేనైతే రెడీగా ఉన్నా. అయిపోయి